భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम्. శ్రీమద్భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, భారత, భయం అనేది లేకపోవడం, నిర్మలమైన అంతఃకరణం, జ్ఞానమునందు యోగమునందు చక్కని నిలుకడ కలిగి ఉండడం, సాత్విక దానం, ఇంద్రియాలను అదుపులో ఉంచడం, భగవంతుని దేవతలను గురుజనులను పూజించడం, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మలను చేయడం, వేదశాస్త్రాల పఠన పాఠనములు, భగవంతుని నామగుణ కీర్తన, సద్ధర్మాచరణ కోసం కష్టాలను సహించడం, శరీరం ఇంద్రియాలతో పాటు అంతఃకరణం కూడా సరళంగా ఉండటం, త్రికరణ శుద్ధిగా ఎవరికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకపోవడం, సత్యప్రియ భాషణం, తనకు అపకారం చేసిన వారి పట్ల కూడా క్రోధాన్ని చూపకపోవడం, కర్మలయందు కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టడం, మనసు ప్రశాంతంగా ఉండడం, ఎవరినీ కూడా నిందించకపోవడం, సమస్త ప్రాణుల పట్ల నిర్హేతుకమైన దయ కలిగి ఉండడం, ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి లేకపోవడం, కోమలత్వం, లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం ఆచరించడానికి సిగ్గుపడటం, వ్యర్థచేష్టలు చేయకపోవడం, తేజస్సు, క్షమ, ధైర్యం, బాహ్యశుద్ధి, ఎవరి పట్ల శత్రుత్వం లేకపోవడం, తన్ను గౌరవించాలనే పట్టుదల లేకపోవడం, ఇవన్నీ దైవీ సంపద గలవాని యొక్క లక్షణాలు. పార్థ, దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పౌరుష్యం, అజ్ఞానం ఇవన్నీ అసురీ సంపదతో పుట్టిన వారి యొక్క లక్షణాలు. దైవీ సంపద మోక్షానికి, అసురీ సంపద బంధానికి అంటూ ఉంటారు. అర్జున, నీవు దైవీ సంపదతో పుట్టావు కాబట్టి విచారించకు. అర్జున, ఈ లోకంలో మనుషులు దైవీ ప్రకృతి కలవారు, అసురీ ప్రకృతి కలవారు అని రెండు రకాలుగా ఉంటారు. ఈ రెండిటిలో ఇప్పటి వరకు దైవీ ప్రకృతి గురించి విస్తారంగా చెప్పి ఉన్నాను. ఇక అసురీ ప్రకృతి గలవారి గురించి చెప్తాను విను. అసురీ ప్రకృతి గల మనుషులు ప్రవృత్తి నివృత్తులను రెండిటినీ ఎరుగరు. కాబట్టి వారిలో బాహ్యాభ్యంతర శుచి కానీ, శుద్ధి కానీ, శ్రేష్టాచరణం కానీ, సత్యభాషణం కానీ ఉండవు. ఈ జగత్తు అంతా ఆశ్రయరహితమని, సర్వదా అసత్యమని, అనీశ్వరమని, తనంత తానే కేవలం స్త్రీ పురుష సంయోగం చేతనే ఉత్పన్నమైందని, కేవలం భోగాల కోసమే తప్ప ఇంకేముందని వారు అంటూ ఉంటారు. ఈ మిథ్యాజ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకున్న నష్ట స్వభావులు, బుద్ధిమాంద్యులు, అందరికీ అపకారం చేసే క్రూర కర్మలు, కేవలం లోక వినాశానికే పుడుతూ ఉంటారు. దంధమాన మద్వాన్వితులైన వీరు భ్రష్టాచారులై ఏ రకంగానూ పూర్తిగా తీరని కోరికలను ఆశ్రయించుకొని అజ్ఞానంతో మిథ్యా సిద్ధాంతాన్ని గ్రహించి ఈ లోకంలో
తిరుగుతూ ఉంటారు. వీరు భ్రష్టాచారులై ఏ రకంగానూ పూర్తిగా తీరని కోరికలను ఆశ్రయించుకొని అజ్ఞానంతో మిథ్యా సిద్ధాంతాన్ని గ్రహించి ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. ప్రళయాంతరం అయిపోయినా మిగిలిపోయే అసంఖ్యమైన చింతలను ఆశ్రయించుకొని ఉంటారు. విషయభోగాలను అనుభవించడంలోనే తత్పరులై ఉంటారు. ఇదే ఆనందం అనుకుంటూ ఉంటారు. వందల కొద్దీ ఆశాపాశాలలో చిక్కుకొని కామక్రోధ పరాయణులై విషయభోగాల కోసం అన్యాయపూర్వకమైన ధనార్జన చేయాలని కోరుకుంటారు. నాకు ఇప్పుడిది లభించింది, ఇక ఈ కోరికను తీర్చుకుంటాను, నా దగ్గర ఇంత ధనం ఉంది, అయినా ఇంకా నాకు ఇంత ధనం వస్తుంది, నేను ఈ శత్రువును చంపాను, ఇతర శత్రువులను కూడా చంపుతాను, నేను ఈశ్వరుడిని, ఐశ్వర్యాలను అనుభవిస్తాను, నాకు అన్నీ సిద్ధించాయి, నేను బలవంతుడిని, సుఖం గలవాడిని, డబ్బు గలవాడిని, గొప్ప కుటుంబంలో పుట్టినవాడిని, నాకు సాటి ఎవరు, యజ్ఞాలు చేస్తాను అని అజ్ఞానమోహితులై అనేక రకాల చిత్తవిభ్రాంతులకు లోనై మోహజాలంలో చిక్కుకుని విషయభోగాలయందు అత్యంత ఆసక్తులై ఈ అసురీ ప్రకృతి కలవారు అపవిత్రమైన నరకంలో కూలిపోతారు. తమను తామే శ్రేష్ఠులుగా గౌరవించుకునే ఈ దాంభికులు ధన మాన మదాన్వితులై కేవలం నామమాత్రం అయిన యజ్ఞాలను అశాస్త్రీయంగా నాస్తికుల చేత చేయిస్తూ ఉంటారు. వారు అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం కలిగిన వారై ఇతరులను నిందిస్తూ ఇతరుల యొక్క శరీరాలలో అంతర్యామి రూపంలో ఉండే నన్ను ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషించే పాపాచారులు, క్రూరకర్ములు అయిన నరాధములను ఈ లోకంలో పదే పదే అసురీ యోనులలో నేనే పడవేస్తూ ఉంటాను. జన్మ జన్మలకు అసురీ యోనులనే పొందిన ఆ మూఢులు నన్ను పొందలేక అంతకంటే నీచమైన ఘోర నరకాన్నే పొందుతారు. కామ క్రోధ లోభాలు ఆత్మనాశనం కలిగించి అధోగతి పాలు చేసే 3 రకాలైన నరకాలకు ద్వారాలు కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఏవవి? కామ క్రోధ లోభాలు ఆత్మనాశనం కలిగించి అధోగతి పాలు చేసే 3 రకాలైన నరకాలకు ద్వారాలు కాబట్టి ఈ మూడింటిని మానవుడు విడిచిపెట్టాలి. ఈ 3 నరకద్వారాల నుండి ముక్తుడైన వాడు తన శ్రేయస్సు కోరి నడుచుకుంటాడు. అందువలన ఉత్తమగతిని అనగా నన్ను పొందుతాడు. శాస్త్రవిధిని విడనాడి తన ఇచ్ఛానుసారంగా కోరిక మేరకు నడుచుకునేవాడు సిద్ధిని పొందలేడు. సరికదా, పరమగతిని కానీ సుఖాన్ని కానీ పొందలేడు. కాబట్టి కర్తవ్యాలను నిర్ణయించడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. ఇది తెలుసుకొని శాస్త్రవిధిని అనుసరించి నియమితమైన కర్మను చేయడానికి ఇప్పుడు నీవు తగినవాడవు. గీతా మహాత్మ్యం కథ 16వ దైవాసుర సంపద్విభాగ యోగం. పార్వతి, ఇప్పుడు నీకు 16వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు అని ప్రారంభించాడు శివుడు. గుజరాత్లో సౌరాష్ట్ర అనే నగరంలో ఖడ్గబాహు అనే రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు అరిమర్దనం అనే ఏనుగు ఉండేది. ఒకనాటి రాత్రి అది హఠాత్తుగా సంకెళ్ళు ధరించుకొని ఇనుప స్తంభాలను కూడా వెరక్కొట్టి బయటకు రావడంతో మావటి వాళ్ళందరూ హడావిడిగా ఆయుధాలు అంకుశాలు పుచ్చుకొని వచ్చి దాన్ని బెదిరించారు. అది మరింత రెచ్చిపోయింది. హీంకారాలు చేస్తూ హస్తిశాలను కూడా కుప్పకూల్చింది. 4 వైపుల నుంచి బాణాలు, బల్లెములు దాని మీదకి వచ్చి పడుతూ ఉన్నాయి. అయినా మావటి వాళ్లే భయపడిపోతున్నారు. అది ఏమాత్రం లెక్క చేయడం లేదు. కుతూహలం కలిగించే ఈ సంఘటనను విన్నాడు రాజు. బయటకు వచ్చాడు. అతడు హస్తి పోషణ కళలో కుశలుడు.
మహాబలవత్తరమైన దంతాలు కల దాని స్వైరవిహారం చూడటం వారికి అదే మొదలు. నగరవాసులంతా కూడా పనిపాటలు విడిచిపెట్టారు. ఈ చోద్యం చూడడానికి వీధుల్లోకి వచ్చారు. చాలా దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు చెరువులో స్నానం చేసి ఆ వీధి నుంచి వస్తూ ఉన్నాడు. ఆయన భగవద్గీత 16వ అధ్యాయాన్ని అభయం అంటూ ప్రారంభించి జపించుకుంటూ వస్తున్నాడు. వీధిలోని జరులు మావటీలు అందరూ కూడా అటువైపు వెళ్ళవద్దని కంగారుగా చెప్పారు. కానీ ఆయన ఎవరి మాట వినలేదు. ఆ ఏనుగును చూస్తూ ఉన్న ఆయనకు ఏ భయమూ లేదు. అందుకే ఆయన మామూలుగా నడిచి ఏనుగు ఎదురు వస్తూ ఉన్నాడు. కానీ ఆ ఏనుగు ఘీంకారాలకి అందరి కర్ణభేరి పగిలిపోతుందా అన్నంత భయంకరంగా ఉంది. ఆయన దానికి దగ్గరగా వచ్చాడు. తన చేతితో తొండం నిమిరాడు. అంతే, నిశ్చల బుద్ధితో నిర్భయంగా వెళ్ళిపోయాడు. ఆ ఏనుగు ఆయనను ఏమీ చేయలేదు. రాజుతో పాటు అక్కడ కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నటువంటి వారందరికీ మతిపోయింది. ఏనుగు శాంతించింది. రాజు బ్రాహ్మణోత్తముని వెనుకకు పిలిపించాడు. విప్రోత్తమ, ఈ రోజున మేమంతా ఒక అలౌకికమైన వింతను చూశాము. ఈ మొదటి ఏనుగును చూసి మీరు ఏమాత్రమూ భయపడకపోవడమే కాకుండా దానిని తాకి శాంతింపజేశారు, మమ్మల్ని రక్షించారు. మీలో ఏదో దివ్యశక్తి ఉంది. మీరు ఏ దేవతను పూజిస్తున్నారు? ఏ మంత్రాన్ని జపిస్తున్నారు? సిద్ధి మీ వద్ద ఏది ఉంది? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. రాజా, నా వద్ద ప్రత్యేకించి ఏ దివ్యశక్తులు, అద్భుత మంత్రాలు లేవు. నేను ప్రతిరోజు నియమబద్ధంగా భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగంలోని కొన్ని శ్లోకాలను మాత్రం జపిస్తూ ఉంటాను. దాని ప్రభావమే ఇది అని చెప్పాడు. ఇక ఏనుగు సంగతి వదిలిపెట్టి రాజు ఆ బ్రాహ్మణోత్తముని తన కోట లోపలి భవనంలోకి తీసుకుని వెళ్ళాడు. ఒక శుభముహూర్తం చూసి 1,00,000 సువర్ణ నాణాలు ఆయనకు దక్షిణగా సమర్పించుకున్నాడు. ఆయనను తృప్తిపరిచాడు. ఆయన వద్ద నుంచి గీతామంత్ర దీక్షను పొందాడు. అప్పటి నుంచి ప్రతిరోజు అభయం సత్వ సంశుద్ధి అంటూ 16వ అధ్యాయం భక్తి శ్రద్ధలతోటి పఠింపసాగాడు. కొంతకాలం గడిచాక ఏనుగు పరిస్థితి ఏమిటో చూద్దామనిపించింది. మావాటి వాళ్ళతో ఏనుగును విడిచిపెట్టమని చెప్పగా వారు ఆ విధంగా చేయగా రాజు ఏనుగు ముందుకు వెళ్ళి తాకినా ఏ భయమూ కలగలేదు. ఎంతో ప్రశాంత చిత్తుడై రాజ్యభోగాల మీద ఆసక్తి నశించి భగవద్గీత ప్రభావం తెలుసుకుని యముని బారి నుంచి ధర్మాత్ముడు దుర్మార్గుని కబద్ధహస్తాల నుంచి సజ్జనుడు బయటపడినట్లుగా రాజు భవబంధాల నుంచి బయటపడాలి అనుకున్నాడు. తన కుమారుని అందరినీ కూడా పిలిచాడు. కుమారుడికి రాజ్యాభిషేకం చేశాడు. సమస్త భారాలను వదులుకొని ప్రశాంత చిత్తంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా భగవద్గీత 16వ అధ్యాయాన్ని జపిస్తూ కొంతకాలానికి శ్రీ విష్ణుధామం చేరుకున్నాడు. ఇది శ్రీ భగవద్గీత షోడశోధ్యాయ మహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వినిపించారు. గీత షోడశాధ్యాయ ఫలం బలవిక్రమాదులు కలుగుట, మోక్షము సంప్రాప్తించుట. మోహనవా